నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హరుడు కొలువైన కోవెల సకల దేవతలకు నెలవు. సురులు, అసురులు, ముముక్షువులు ఎవరైనా సరే ఆపదలో ఉన్నప్పుడు హరహర శంభో శంకర అన్నారంటే చాలు ఆదుకునే అసుతోషుడు, అభయంకరుడు పరమశివుడు. ఆ పరమేశ్వరుడికి ఒకటా రెండా 108 నామాలు. ఏ పేరుతో పిలిచినా ప్రేమగా పలుకుతాడు. ఏ రూపాన్ని కొలిచినా రూకలు అడగకుండా ఆదుకుంటాడు. అటువంటి మహేశ్వరుడు బ్రహ్మలింగేశ్వరుడై పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి నవదుర్గాదేవితో కలిసి కొలువైన ఆలయం ఒకటి విజయనగరం జిల్లాలో విరాజిల్లుతోంది. వేపాడ మండలం బొద్దాం గ్రామాన శ్రీ ఉమా బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయానికి ఈనాటి మన తీర్థయాత్ర కార్యక్రమంలో వీక్షిద్దాం. శివానే రెండక్షరాలు ఇహపరాలకు వారధులు. శివనామస్మరణే అనంత శక్తి ప్రదాయక మంత్రం. ఈ సృష్టిలో శివం కానిదంటూ ఏదీ లేదు. శవము శివమే. ఎందుకంటే శివుడు శ్మశానమునందు తిరుగుతూ శవభస్మ లేపనం చేసుకుంటూ ఉంటాడు. నిరాడంబర నిరామయ శివయ్య సాక్షాత్తు పార్వతీ అంశజురాలు తన 9 అవతారాలైన నవదుర్గాదేవితో కలియుగ కాలజ్ఞానకర్త వీరబ్రహ్మేశ్వరునితో కూడి కొలువయ్యాడు. ఆ దివ్యాలయం శ్రీ ఉమా బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయ వైభవాన్ని చూద్దాం. ఆలయ ప్రవేశం చేద్దాం. ఈ జిల్లాలో అనేక పురాతన ఆలయాలు, శైవాలయాలు విలసిల్లుతున్నాయి. వాటిలో 2004లో శంకుస్థాపన జరిగి 2005 మాఘశుద్ధ షష్ఠి తిథి నాడు కాశీ నుంచి తీసుకువచ్చిన ఈ శివలింగ ప్రతిష్టాపన జరిగిన ఆలయం ఇది. ఆకుపచ్చ లోకంగా పచ్చని పంటచేలు, పచ్చపచ్చని వృక్షాలు, వీచే గాలులకు శివా శివా అంటూ తలలూపుతుండే కొబ్బరి చెట్ల నేపథ్యంలో అలరారే ప్రకృతి అందాల నడుమ ఉమా బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం విరాజిల్లుతోంది. ఈశ్వరుని ప్రధానాలయ గర్భగుడి విమాన గోపురం, రాజగోపురాలు, ప్రాకార మంటపాలు, ప్రదక్షిణా మార్గంలో నెలకొన్న చండీశ్వరుని చిరుమందిరం, చండీశ్వరుని వల్ల చేయవలసిన ప్రత్యేక ప్రదక్షిణా విధి, వివిధ దేవతా ప్రతిమలతో ఆవరణ అంతా ఎంతో హృద్యంగా ఉంటుంది. శివాలయ ధ్వజస్తంభం అగ్రభాగాన, విమాన శిఖరాగ్రాన త్రిశూలం, అంతరాలయం ముందు ముఖమంటపంలో ఉన్న నందీశ్వరుని రాతి శిల్పం ఓ ప్రత్యేక రీతిలో విరాజిల్లుతున్నాయి. ఆ నందీశ్వరుని ఒంటి నిండా పసుపు కుంకుమ బొట్లతో ఓ విలక్షణాకృతి కళ్లకు కడుతుంది. ఆలయ గోపురాదులన్నీ ఒక ఎత్తైతే ఆలయం చుట్టూ ఉన్న ఆవరణలో ఉన్న విశేషాలు మరో ఎత్తు. లోపలికి వచ్చిన తీర్థయాత్రికులను తపోదీక్షలో ఉన్న శివప్రతిమ సూర్యకిరణాలు పడి ధగధగలాడే స్వర్ణవర్ణంతో ఆకట్టుకుంటుంది. విమాన గోపురాలన్నీ స్వర్ణవర్ణంలో వివిధ దేవీ దేవతల విగ్రహాలతో అలరారుతూ ఉంటాయి. ప్రధాన గర్భాలయం విమాన శిఖరంపై ఒకవైపు వీణాపాణి అయిన సరస్వతీదేవి, ఆలయ కుడ్య చిరుమందిరాలలో వివిధ దేవతల విగ్రహాలుంటాయి. ముఖమంటపంలోని స్తంభాలపై పలు శివపురాణ దృశ్యాలు, శ్రీకాళహస్తీశ్వర చరితము శిల్పీకృతమై ఉంటాయి. రావి, వేప చెట్టు కలిసి ఉన్న పవిత్ర వృక్ష సముదాయం, చాలా అరుదైన మేడి వృక్షం కూడా ఈ ఆలయ ఆవరణలో ఉంటాయి. వాస్తు ప్రకారం ఉండాల్సిన దిశలో ఒక మంటపం కింద నవగ్రహాలుంటాయి. లోపలికి వచ్చిన భక్తులు ముందుగా ప్రదక్షిణలు చేస్తారు. ఈ బొద్దాం శివాలయంలో చండీశ్వరుడున్న ఆలయాలలో ప్రదక్షిణలు ఒక ఆగమరీతిలో చేస్తారు. గర్భగుడిలోని శివునికి ఎదురుగా ఉన్న నంది వద్ద ప్రదక్షిణ ప్రారంభించి చండీశ్వరుని వద్దకు వెళ్లి ఆయన్ను దర్శించుకుని వెనక్కి రావాలి. మళ్లీ నందీశ్వరుని వద్దకు వచ్చి అటు నుంచి మరోవైపుకు వెళ్లి గర్భాలయం నుంచి అభిషేక జలాలు వచ్చే చోటకు వచ్చి మళ్లీ అక్కడి నుంచి వెనక్కు వచ్చి నంది వద్దకు రావడంతో ఒక ప్రదక్షిణ పూర్తవుతుంది. అలా 3 ప్రదక్షిణలు చేస్తారు. మొదటి ప్రదక్షిణ గర్భగుడిలోని దేవుడికి, రెండో ప్రదక్షిణ పూజారికి, మూడో ప్రదక్షిణ గుడి కట్టిన విశ్వకర్మకి చెందుతుందని ఆగమశాస్త్రం. శివాలయంలో ఇలా 3 సార్లు చేసిన ప్రదక్షిణ 10,000 ప్రదక్షిణలతో సమానమని లింగపురాణం చెబుతోంది. ఇదే ఆలయ ప్రాంగణంలో రాజస్థానీయులు కట్టిన నవదుర్గ ఆలయం, స్థానికులు నిర్మించిన కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మంగారి ఆలయాలు కూడా ఉన్నాయి. శివుడు నిరాకారుడు, సర్వాతీతమైనవాడు. ఆ స్వామి సన్నిధానానికి ఎన్నిసార్లు వెళ్లినా తనివి తీరదు, మనసుకి తృప్తి ఉండదు. ఆ శివరూపాన్ని మళ్లీ మళ్లీ చూడాలనే అనిపిస్తుంది. ఈ పరమేశ్వరుడి రూపం లింగ స్వరూపం.
ఈ జగత్తంతా లింగరూపమే అనుకుంటే జగత్తే శివమయం. ఆ సర్వేశ్వరుడు చిదానందుడు, శాశ్వతానంద రూపుడు. ఆ ఈశ్వర చైతన్యం లింగరూపంలో కొలుచుకునే వారంతా శివలింగానికి అభిషేకాది అర్చనలు చేస్తారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భోలే నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భోలే నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భోలే నమః శివాయ. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు తమ గోత్ర వంశ పెద్దల పేరు మీద పూజార్లచే అర్చన చేయించుకునే అభిషేకాది అర్చనలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఉమా బ్రహ్మలింగేశ్వరుని లింగాకారానికి నీరు, పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర వంటి పంచామృతాలతోనే కాక కొబ్బరి నీళ్లు, తేనె, పసుపు వంటి ద్రవ్యాలతో కూడా అభిషేకాలు చేస్తారు. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు. విష్ణుమూర్తిని ఎంత మనోహరంగా అలంకరిస్తే అంతగా కరుణిస్తాడని పురాణ కథనాలు. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. ఎంతగా అభిషేకిస్తే అంతగా అనుగ్రహిస్తాడు. శివుని శిరస్సుపై అభిషేకం చేసిన వాని ఇంట దేవతల గోవు కామధేనువు కాడి పశువుగా కట్టివేసి ఉంచుతాడట. కల్పవృక్షం అనే దేవతా వృక్షం ఆ భక్తుని ఇంట ఆవరణలో మల్లె చెట్టులాగా ఉంటుందట. శివార్చన, అభిషేకం చేస్తే అన్ని అభీష్టాలు నెరవేరుతాయని, సకలైశ్వర్యాలు సమకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక ఆ శివనాయనకు పంచామృతాలతో అభిషేకాలు చేస్తే ఒక్కో ఉదకానికి ఒక్కో ఫలితం లభిస్తాయని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. ఆవు పాలతో అభిషేకిస్తే సర్వ సౌఖ్యాలు సిద్ధిస్తాయంటారు. ఆవు పెరుగుతో అభిషేకం ఉనర్చితే ఆరోగ్యం, బలం. ఆవు నెయ్యితో చేస్తే ఐశ్వర్యాభివృద్ధి. చెరకు రసంతో దుఃఖనాశనం, ఆకర్షణ. తేనెతో అభిషేకం తేజోవృద్ధి అవుతుందని విశ్వాసం. ఇలా ఒక్కో ద్రవ్యానికి ఒక్కో పుణ్యఫలం ఉంటుంది. ఆ తరువాత రకరకాల పుష్పహారాలతో, బిల్వపత్రాలతో, ఎర్రటి, శ్వేత మందారాలతో అలంకరించి హారతి నీరాజనాలిచ్చి శంకరయ్య కరుణకు పాత్రులవుతారు భక్తులు. వేపాడు మండలంలోని బొద్దాం ఉమాబ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం అంటే చుట్టుపక్కల మండలాల వారికి ఎంతో ప్రీతికరమైన శివాలయం. శివ మహాదేవుణ్ణి, ఆ స్వామితో పాటు పార్వతీదేవిని, పార్వతీశ్వరుణ్ణి, వినాయకుణ్ణి కూడా సందర్శించుకునే అవకాశం శివవరప్రసాదం వలె ఉంటుంది. ఇక్కడి ఆలయంలో పరమేశ్వరుణ్ణి, ఇతర దేవీదేవతలను దర్శించుకోవడానికి భక్తులు భక్తి శ్రద్ధలతో తరలివస్తారు. సర్వ పాపహరణం, సకల ముక్తి ప్రదాయకం. ఉమా బ్రహ్మలింగేశ్వర స్వామి గర్భాలయానికి ప్రక్కనే పార్వతీదేవి కొలువు తీరి ఉంటుంది. ఆ తల్లికి కూడా అభిషేకాది అర్చనలు జరుపుతారు. గర్భాలయానికి మరోవైపు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, మరోవైపున లంబోదరుడు ఉంటారు. ఓ నల్లని రాతి విగ్రహంగా లంబోదరుడు కూడా దర్శనమిస్తుంటాడు. వక్రతుండ మహాకాయుడు, కోటి సూర్య సమప్రభుడు, నిర్విఘ్న కార్యసిద్ధి ప్రదాత, ఏకదంతుడు అయిన వినాయకుడు కూడా కుంచితపాదుడై చతుర్భుజుడైన గణనాథుడిగా దర్శనమిస్తాడు. అనంత శక్తిమంతుడు, నిరుపమాన బుద్ధిమంతుడు అయిన గణపతి దేవర చల్లని కంటిచూపుతో సకల కార్యాలు సాఫల్యాలవుతాయి. ఈ విఘ్నేశ్వరుడు సకల గణాధీశ్వరుడు, సుగుణ గణాధీశుడు. ఆలయ బహిర్ప్రాంగణంలో జంట నాగుల విగ్రహాకృతి కూడా ఉంటుంది. భక్తులు నాగదేవతారాధన కూడా చేసుకుంటారు. స్వామి ఉన్న చోటే అమ్మవారు ఉంటుందనే సామాన్య భక్తికి ప్రతీకగా ఇక్కడ ఉమా బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారు పార్వతీ అంశతో ఉద్భవించిన దుర్గాదేవి రాజస్థానీయుల నిర్మిత ఆలయంలో కొలువై ఉంది.
ఆ తల్లి నవదుర్గా స్వరూపాలను కూడా ప్రదర్శిస్తూ ఉండడం మరో విశేషం. ఆ అయ్యవారికి అమ్మవారికి భక్తులు సమాన పూజా విధానాలు నిర్వహిస్తారు. యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత అంటారు. శక్తి రూపమే మహాదేవి. ఆమె లోకేశ్వరి, అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి, మహామాయా విలాసిని, సృష్టిస్థితి లయకారిణి. అలాంటి శ్రీమాత జగజ్జననిగా బొద్దాం శివాలయ లోగిలిలో ప్రత్యేక మందిరంలో భక్తుల్ని అనుగ్రహిస్తోంది. రాజస్థానీయులైన కొందరు దుర్గా భక్తులు ఈ నవదుర్గా మందిరాన్ని నిర్మించారు. పాలరాతి విగ్రహాకృతిగా జగజ్జనని భాసిల్లుతుంది. దుర్గామాతను పరమ పావన పెన్నిధిగా భక్తులు ఆరాధించుకుంటారు. అష్టవిధ ఆయుధాలు ధరించి అష్టభుజిగా, సౌందర్యోపేత మూర్తిగా, వీర రసావిష్కరణం చేసే శక్తి రూపిణిగా జగన్మాత దర్శనమిస్తుంది. 8 విధాలైన ఆయుధాలు ధరించి వరద అభయహస్తాలతో గోచరమవుతుంది అమ్మవారు. సర్వమానవుల జీవితాలలో సర్వశక్తికి కేంద్రస్థానం జగజ్జనని. భక్త సంరక్షణ ప్రధాన విధిగా జగదీశ్వరి భక్తుల్ని అనుగ్రహిస్తుంది. మహిషస్యై చ విద్మహే జగన్మాత్రే చ ధీమహి తన్నో మాతా ప్రచోదయాత్ అనే మంత్రం జగజ్జనని ఉపాసనకు ఉపకరించే మంత్రం. సర్వశ్రేయస్సుని చేకూర్చే జగజ్జననికి భక్తులు చీరచారలతో, కొలుపులతో, నైవేద్యాలతో సమార్చన చేస్తారు. 9 విధాలైన రూపాలతో నవదుర్గాదేవి సర్వమంగళాదేవిగా, శివానిగా, భవానిగా, సర్వార్థ సాధక ప్రశమనిగా తేజరిల్లుతుంది. నవదుర్గామాతకు భక్తులు ప్రణతులు సమర్పిస్తారు. చౌడేశ్వరిగా, జగజ్జననిగా, వైష్ణవిగా, మహాకాళిగా, మహాలక్ష్మిగా ఈ లోగిలిలో తేజరిల్లిన ఆ మాతృశక్తి సంధాత్రికి అనేక నమోవాక్కములు, నానా విధమైన ప్రణతుల సమాహారాలు సమర్పించుకుంటారు. శివాలయం పక్కనే కొద్ది రోజుల క్రితం రాజస్థాన్ వాస్తవ్యులు ఈ 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం చెందిన వ్యాపారస్తులందరూ కూడా ఇక్కడ మాకు స్థలం మీరు బహుకరిస్తే మేము ఒక దేవాలయం నిర్మిస్తాం, నవదుర్గా దేవాలయం నిర్మిస్తామని వాళ్ళందరూ కూడా మా కమిటీ వాళ్ళని అడిగితే కమిటీ వాళ్ళు దానికి అంగీకరించి ఇక్కడ ఈ స్థలాన్ని చూపించి అక్కడ నిర్మించడానికి వాళ్ళకి ఆ అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని వారిని సద్వినియోగం చేసుకుని ఈ నవదుర్గా మాతను 2017లో ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆ ప్రతిష్టాపనలో కూడా ఈ రాజస్థాన్ వాస్తవ్యులందరూ కూడా ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో అన్న సమారాధన సమర్పించి ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఆహా అనేటట్లు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ప్రతి సంవత్సరము ఈ నవదుర్గామాతకు ఫిబ్రవరి నెలలో వార్షికోత్సవము ఆహ్లాదంగా జరుగుతూ ఉంటుంది. బ్రహ్మలింగేశ్వరుడు కొలువైన ఇదే క్షేత్రంలో కాలజ్ఞాని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా ఓ ప్రత్యేక ఆలయంలో దర్శనమివ్వ కొలువై ఉన్నారు. కలియుగాన జరగబోయే విపరీతాలను సామాజిక కోణంలో చెప్పిన బ్రహ్మజ్ఞాని వీరబ్రహ్మేంద్రుల వారు. గోవిందమాంబ సమేతంగా ప్రతిష్ఠితుడైన బ్రహ్మంగారు ముగ్గురమ్మలు సంతోషీమాతలను కూడా తనతో కొలువు తీర్చుకున్న ప్రత్యేక ఆలయమిది. ఇదే ఆలయ సమీపాన కాలజ్ఞాని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మంగారి ఆలయం ఓ ప్రత్యేక మందిరంగా విరాచిల్లుతోంది. తన తాత్విక విచారధారతో జనాన్ని జాగృతం చేసిన మహనీయుడు పోతులూరి.
1608వ సంవత్సరం నవంబర్ 25వ తేదీన కీలకనామ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా పోతులూరు గ్రామంలో ఆయన జన్మించారు. సామాజికంగా ఉన్న పెడధోరణుల్ని వ్యతిరేకించి జీవకోటి అంతా ఒకటేననే సర్వసమగ్రతత్వాన్ని ఆయన ఆవిష్కరించారు. వీరబ్రహ్మేంద్ర స్వామిగా భక్తుల మన్ననల్ని అందుకున్నారు. అలాంటి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనా నెలవుగా ఈ మందిరం అలరారుతోంది. తాత్విక జ్ఞానం, భగవదనుగ్రహం పొందడానికి కులమతాలతో సంబంధం లేదనే నిష్ఠుర సత్యాన్ని వీరబ్రహ్మంగారు తేటతెల్లం చేశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి తెలుగునాట ఉదయించిన క్రాంతిశకంగా అభివర్ణిస్తారు. సామాజికంగా పాతుకుపోయిన తత్వాన్ని, అంధవిశ్వాసాల్ని, మూఢనమ్మకాల్ని ఆయన పారద్రోలడానికి సంకల్పించి ఆధ్యాత్మిక మార్గాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ఆ భక్తి చైతన్యమూర్తి, సామాజిక సంస్కర్త, సంస్కరణాభిలాషి అయిన వీరబ్రహ్మేంద్ర స్వామి తన దేవేరి అయిన గోవిందమాంబ, శిష్యుడైన సిద్ధయ్యలతో కలిసి దర్శనమిస్తున్నాడు. కలియుగాన కారణ జన్ముడిగా, అవతార పురుషునిగా ఈ మందిరంలో పూజలందుకుంటున్నాడు. ప్రధాన మందిరంలో వీరబ్రహ్మేంద్ర స్వామి అర్చామూర్తితో పాటు పక్కనే ఉన్న మరో మందిరంలో ముగ్గురమ్మలు లక్ష్మీ, సరస్వతి, పార్వతీదేవిల విగ్రహాకృతులుంటాయి. ఆ పక్కనే ఉన్న మరో మందిరాలలో చతుర్భుజుడైన విఘ్నేశ్వరుడు, దండాయుధపాణి అయిన కుమారస్వామి విగ్రహరూపులై ఉంటారు. మరో మందిరంలో సకల సంతోషాలు సిద్ధింపచేసే సంతోషిమాత కూడా కొలువై కొలుపులందుకుంటోంది. ఇంతమంది దేవీ దేవతలతో కళకళలాడుతూ ఉన్న బొద్దాం శివమందిరం, అందులో కొలువైన ఉమా బ్రహ్మలింగేశ్వరుని దర్శనం సకల శుభప్రది. ఈతి బాధల్ని తొలగించి సకల సుఖశాంతుల్ని ప్రసాదించే పార్వతీ పరమేశ్వరుడు ఉమా బ్రహ్మలింగేశ్వరునిగా కొలువయ్యాడు. ఆ పరబ్రహ్మలింగేశ్వరుణ్ణి, కలియుగ కాలజ్ఞాని బ్రహ్మంగారిని, నవదుర్గా స్వరూపిణిని దర్శించుకున్నాం కదా. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.